వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈ వీడియోలో మనకు డిఫెన్స్ ప్యాక్ట్ రష్యాతో ఏమేం జరిగిందో దాని గురించి మాట్లాడుకుందాం. ఈ డిఫెన్స్ ప్యాక్ట్లో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉన్నాయి. మనకు తెలుసు S-400 డిఫెన్స్ సిస్టమ్ మనకు ఎంత ఇంపార్టెంటో. వరల్డ్ క్లాస్ S-400 డిఫెన్స్ సిస్టమ్ మనము డీల్ చేసుకుని ఉన్నాం. 2018 నుండి రష్యాతో డీల్ చేసుకొని ఉన్నాం. దాంట్లో మనకు 5 S-400s కావాలని మనం ఆర్డర్ చేసాం. వాళ్ళు ప్లేస్ చేసిన తర్వాత 3 బ్యాటరీస్ మనకి ఇచ్చారు. ఇంకో 2 రావాల్సి ఉంది. సో ఈ 5 ఆర్డర్సే కాకుండా ఫ్రెష్గా ఇండియన్ డిఫెన్స్ సెక్రటరీలు, రష్యన్ డిఫెన్స్ సెక్రటరీస్ ఇద్దరు కలిసి ఒక డీల్ పెట్టుకున్నారు. 5 more S-400 సిస్టమ్స్ మనకు కావాలి అని. దీని తర్వాత హెవీ అడ్వాన్స్ వర్షన్ అయిన S-500 కూడా ఇండియా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. దీన్నే మనం సుదర్శన చక్ర అని అంటాం. ఫ్రాంక్గా మాట్లాడితే ఇండియాలో ఉన్న ఎయిర్ జెట్స్ సుఖోయ్, తర్వాత మిరాజ్, ఇవన్నీ ఓల్డ్ వర్షన్స్ రష్యా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్నవే. మన దగ్గర ఉన్న డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇప్పుడు మనం స్టాండర్డ్గా వాడుతున్నాం, కానీ అంతకు ముందు డెఫినెట్గా మనము ప్రతి వార్ జెట్టు రష్యా నుంచి తెచ్చుకున్నదే, మిసైల్ టెక్నాలజీ రష్యా నుంచి తెచ్చుకున్నదే, ఈవెన్ బ్రహ్మోస్లో కూడా రష్యా హ్యాండ్ ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో మనం మొత్తం ఇండియా చుట్టూ 10 S-400s పెట్టాలని ఇండియన్ గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంది. అది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇంపార్టెన్స్ అని తెలుస్తోంది. అయితే మీరు చూడండి, S-400 అంత ఇంపార్టెంటా, ఎందుకు ఉండాలి S-400 అనే టాపిక్ వస్తే, మీరు ఆపరేషన్ సింధూర్లో మీరు గమనిస్తే మనకు డ్రోన్స్ పాకిస్తాన్ నుంచి వచ్చాయి. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, తర్వాత జమ్మూ కాశ్మీర్ ఆ ఏరియాల్లో వాళ్ళు ప్లాన్ చేసి పంపించారు. దాన్ని అడ్డుకుంది S-400. మనకు ఎయిర్ డిఫెన్స్ సిస్టము అంటే ఇప్పుడు ఐరన్ డోమ్ ఇజ్రాయెల్కి ఉంది, యుఎస్కి ఉంది. తర్వాత ప్యాట్రియాట్, డేవిడ్ స్వింగ్, ఇలాంటి అన్ని యారో, ఇలాంటివన్నీ యుఎస్కి ఉన్నాయి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే మనకు శత్రువు యొక్క విమానం మన మీదకి రావడం, తర్వాత శత్రువు యొక్క మిసైల్స్ మన దగ్గరికి రావడం, రాకెట్స్ మన దగ్గరికి రావడం, డ్రోన్స్ మన దగ్గరికి రావడం కాకుండా మనకు సింపుల్గా ఆగిపోవడానికి ప్రయత్నిస్తూ S-400ని మనం డ్యూటీలోకి తీసుకున్నామని చెప్పొచ్చు. వాటన్నిటిని ఆపేస్తే తప్ప మనం సేఫ్ కాదు. పాకిస్తాన్ పదే పదే మాట్లాడుతుంది, బాంబే మీద మేము అటాక్ చేస్తాం, ఢిల్లీ మీద అటాక్ చేస్తాం, తర్వాత హైదరాబాద్ మీద అటాక్ చేస్తాం అని వార్నింగ్స్ ఇస్తూ ఉంటుంది. వాటిని కాపాడుకోవడానికి మనం ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అసెంబ్లీ చేసే ప్లేస్మెంట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. S-400s పఠాన్కోట్ దగ్గర ఒకటి ఉంది, జమ్మూ కాశ్మీర్ ఆ ఏరియాలో ఒకటి ఉంది, చైనా బార్డర్ అంటే ఇప్పుడు 7 Sisters దగ్గర ఒకటి ఉంది, ఇటు రాజస్థాన్, గుజరాత్ ఆ ఏరియాలో ఒకటి ఉంది. 3 S-400లో చైనా తర్వాత పాకిస్తాన్ నుంచి ఎఫెక్ట్స్ కాకుండా కాపాడుతున్నాం. వాళ్ళ టార్గెట్లో బెంగళూరు తర్వాత మీకు చెన్నై కూడా ఉంది. ఎందుకంటే చెన్నై, బెంగళూరు సీపోర్ట్స్, హైదరాబాద్ అనేది డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఇక్కడే మనం ట్రై చేస్తాం కాబట్టి ఈ డిఫెన్స్ ఎక్విప్మెంట్ పెద్దగా తయారు కాకుండా ట్యాంక్స్ ఇక్కడే తయారవుతాయి కాబట్టి వాటిని చేయకుండా హైదరాబాద్ మీద మిసైల్స్ వేసిన, బాంబే ఫైనాన్షియల్ సిటీ మీద వేసిన, ఢిల్లీ కంట్రీ క్యాపిటల్ మీద వేసిన, తర్వాత మీకు బెంగళూరు, చెన్నై, వీళ్ళన్నింటినీ సెక్యూర్ చేసుకోవడానికి మొత్తం దేశం చుట్టూ 10 S-400లు వీలైతే S-500s పెట్టాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సో వాళ్ళ టార్గెట్లో మీకు రిలయన్స్ రిఫ్యూనరీ ఆయిల్ కంపెనీ కూడా ఉంది, జంషెద్పూర్, అక్కడ కూడా వాళ్ళు అటాక్ చేయాలని చూస్తున్నారు. పదే పదే మనకు వార్నింగ్ ఇస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి రాకుండా చాలా ఇదిగా ఉండేట్టు, స్టాండర్డ్గా ఉండేట్టు ప్లాన్ చేస్తున్నట్టు మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న రీసెంట్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఎన్నో నేర్పింది. ఎందుకంటే ఒక మిజైల్ని మనం టార్గెట్ చేసి దాన్ని ఆపలేకపోయినప్పుడు, అది మనకు రఫ్గా మన పైకి వచ్చినప్పుడు, అది ఆస్తి నష్టం, ప్రాణ నష్టం చేస్తున్నప్పుడు దాన్ని ఆపలేని పక్షంలో మనం ఉండకూడదు. కంట్రీ చాలా సేఫ్టీగా ఉండాలని చెప్పి తెలుస్తోంది. తర్వాత ఇంతకు ముందు కూడా మనము రష్యా నుంచి
కొన్ని షార్ట్ రేంజ్ మిజైల్స్, డిఫెన్స్ ఎక్విప్మెంట్, ఎయిర్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ వాడాం. దాన్ని రీమోడిఫై చేసి వాడుతున్నట్టు తెలుస్తోంది. ఆకాష్ తర్వాత మనం తయారు చేసుకున్నదే, తర్వాత అగ్ని, పృథ్వీ ఇలాంటివన్నీ మనం వెపన్స్ తయారు చేసుకొని పెట్టుకున్నాం. ఈవెన్ కాళీ అనేది కూడా ఇండియాలో చాలా డిఫెన్స్ సిస్టమ్స్ పెట్టుకొని ఉన్నాం. అంటే అటాకింగ్ మోడ్ ఎఫెన్స్ ఎంత ఉన్నా డిఫెన్స్ అనేది చాలా చాలా ముఖ్యం. మనల్ని మనం కాపాడుకుంటూ అవతలకి యుద్ధం చేయాలి అంటే ఇది తప్పనిసరి అవసరం. అది జరగకపోతే ఇండియాలో చాలా నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, మనం హై పాపులేషన్ కంట్రీ. తర్వాత మనకు ఆస్తి నష్టం జరిగితే దాన్ని తీర్చుకోలేము. ఒక చిన్న పాయింట్ టార్గెట్ చేసిన 100లో మనుషులు దొరికి చనిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ డిఆర్డిఓ నుంచి కొన్ని ప్రపోజల్స్ వచ్చాయి. అక్కడి నుంచి ఇలాంటి పరిస్థితులన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకు ఇండియా ఇంత హెవీగా కాన్సన్ట్రేట్ చేస్తుందంటే, చైనా, పాకిస్తాన్ టూ ఫ్రంట్ వార్ వస్తుంది. పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి టర్కీ వస్తుంది. తర్వాత పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి సౌదీ కూడా పెద్ద ఎఫెక్ట్ లేకుండా డబ్బులు ఇచ్చి చిన్న చిన్న వెపన్స్ ఇచ్చినా సరిపోద్ది. ఇండియాని దెబ్బతీయాలంటే పెద్దగా వాళ్ళు అటాక్ చేయాల్సిన అవసరం లేదు. కీ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కొడితే ఇబ్బంది పడుతుంది ఇండియా, కోలుకోలేదని వాళ్ళు ఊహిస్తున్నారు. అలాంటి అవకాశం మనం వాళ్ళకు 1% కూడా ఇవ్వకూడదని ఈ డిఫెన్స్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. సో మనము యుఎస్ నుంచి చాపర్స్ తెచ్చుకున్నాం, తర్వాత రష్యా నుంచి ఫ్లైట్స్ తెచ్చుకున్నాం, ఈవెన్ ప్యాసింజర్ ఫ్లైట్స్ కూడా తెచ్చుకుంటున్నాం. సో అన్నిటికీ ఏవియేషన్కి సంబంధించిన రాడార్ సిస్టమ్స్, స్టెల్త్ విమానాలు ఏమైనా ఉన్నా, Su-57 వచ్చినా అది రీడార్ చిక్కకుండా వర్క్ చేస్తూ ఉంటుంది. అవన్నీ చూసుకొని చాలా జాగ్రత్తగా దేశ ప్రజలని కాపాడుతూ, యుద్ధ పరిస్థితి వస్తే చాలా దారుణం పరిస్థితులు ఉండొచ్చు. అలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండడం కోసమే ఇండియన్ గవర్నమెంట్ ఈ స్టెప్ తీసుకున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. సో పుతిన్ మనకు S-400, S-500, Su-57 ఇలాంటి యుద్ధ విమానాలు, ప్యాసింజర్ ఫ్లైట్స్ మనకే ఎందుకు ఇస్తాడు అనేది మనం ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే మనం క్లోజెస్ట్ వెళ్ళి వాళ్ళ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసినా, సోర్స్ కోడ్స్ ట్రాన్స్ఫర్ చేసినా, లేదా ఏదైనా ఎక్విప్మెంట్ ఇచ్చినా మనం రివర్స్ ఇంజనీరింగ్ చేయం, చైనా చేస్తుంది. చైనాకు ఏ ఎక్విప్మెంట్ ఇవ్వాలన్నా రష్యా 1-2 సార్లు ఆలోచిస్తుంది. పుతిన్ అంత పూర్తిగా నమ్మడు. అంటే మనం ఒక వెపన్ ఇస్తే, లేదా ఒక వెహికల్ ఇస్తే, ఆర్మీ వెహికల్ ఇస్తే వీళ్ళు రివర్స్ ఇంజనీరింగ్ చేసుకొని వాళ్ళు కొత్తది ఏమైనా కనిపెడతారేమో అని అనుకుంటారు. మనము జాయింట్ వెంచర్ కింద తీసుకుంటాం. అంటే రష్యా మనకి ఏదైనా హెల్ప్ చేసినా దాన్ని రష్యా పేరు మన పేరు కలిపి పెట్టి దాన్ని డెవలప్ చేస్తాం తప్ప మనది ఓన్ అని అట్లా కాపీ చేయం. చైనా చేస్తుంది. దట్టు మనం ఫస్ట్ నుంచే రష్యాకు డిఫెన్స్ భాగస్వామి, పుతిన్కు నమ్మకమైన స్నేహితులం కాబట్టి పుతిన్ మనకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు. పుతిన్ ప్రపంచంలో మనకిచ్చే మిలిటరీ ఎక్విప్మెంట్, డిఫెన్స్ ఎక్విప్మెంట్ ఏ దేశానికి ఇయ్యాడు, ఏ దేశాన్ని నమ్మడో, ఓన్లీ ఇండియాని నమ్ముతాడు. మనం కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా జాయింట్ వెంచర్ ఏదైనా చేసినా, జాయింట్ వెపన్ ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసినా దాన్ని వేరే దేశాలకు అమ్మి వచ్చిన ప్రాఫిట్ని మనం రష్యాతో పంచుకుంటాం. సో అంత క్లోజెస్ట్ ఏలి కాబట్టి మనకు ఫ్రెండ్షిప్ బాగుంది, మన ఆర్మీ డిఫెన్స్ సిస్టమ్ బాగుందని చెప్పొచ్చు. చూద్దాం S-400 వచ్చిన తర్వాత, ఒకవేళ S-500 తీసుకొని Su-57 ఈ నవంబర్లో కలబోతున్నాం. తర్వాత సమ్మర్ తర్వాత ఒక మీటింగ్ ఉంది పుతిన్తో. ఈ అన్ని రకాలుగా సాధ్యమైన తొందరలో 1-2 ఇయర్స్లో అంత అట్మాస్ఫియర్ ఏర్పాటు చేసుకొని 10 S-400, S-500 బ్యాటరీస్, Su-57 తర్వాత ఇంకేమైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉన్నాయో, షార్ట్, లాంగ్, మీడియం రేంజ్ మిజైల్స్ అన్ని సెట్ చేసుకుంటారని ఆశిద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ.